పెద్ద యూట్యూబర్ అవ్వాలని కోరుకుంటూ ఫారెనర్ అమ్మాయి కూడా ఉంది. హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అయితే అదో 1000 మెంబర్స్ ఇదో 1000 మెంబర్స్ చూసారు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం 200 ఉన్నారు. జర ఒక నిమిషం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోరు, కింద చేసుకున్నారా, స్టార్ట్ చేస్తాం అలా. సో ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2లో స్కూబా డైవింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఆడియో క్వాలిటీ అనేది చీప్ వచ్చింది. నాకు ఎలాగొస్తుందో మైక్ అయితే తీసుకున్నాను డిజిటెక్ అని, సో అంతే చీప్ వచ్చింది ఆడియో క్వాలిటీ కూడా. సో ఇప్పుడైతే డైరెక్ట్ నా ఫోన్తో రికార్డ్ చేస్తున్నా, మైక్ ఏం పెట్టకుండా. సో ఇప్పుడు అందరికి మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తా అని చెప్పిన, సో దాంట్లో అయితే ఇన్ఫర్మేషన్ చెప్తా. ఎవరికైతే స్కూబా డైవ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే చూడొచ్చు. సో ఇంకా ఇప్పుడు సొల్లు పెట్టకుండా డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ సాయి తేజ, హిజ్ నేమ్ ఇస్ సాయి తేజ. సాయి తేజ గారు, సో మీ గురించి చెప్పాను నేను. డెఫినెట్లీ మీ పెళ్లి త్వరగా అవ్వాలని కోరుకుంటూ కొత్త ఓకే హీ వాంట్ టు బికమ్ అ యూట్యూబర్ అన్నమాట. దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సాయి తేజ గారు. సో డెఫినెట్లీ మీరు కూడా పెద్ద యూట్యూబర్ అవ్వాలని కోరుకుంటూ. కార్తిక్ గారు అయితే ఆల్రెడీ సెలబ్రిటీయా? బేబీ మూవీ చూసారు కదా? అయ్యో, బేబీ మూవీలో మా కార్తిక్ గారిని 100 సార్లు రిపీట్ చేసి చూసా. సో హెచ్కే పర్మనెంట్ మేకప్ గురించి మీకు అందరికి తెలుసు, మేము కూడా చాలాసార్లు వీడియో చేస్తాము. సో హీఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ హెచ్కే పర్మనెంట్ మేకప్. ఇక్కడ డైవ్కి ఈరోజు మేము మాల్దీవ్స్లో ఉన్నామంటే దానికి కారణం వన్ అండ్ ఓన్లీ కార్తిక్ సార్. సో 50th డైవ్ ఏంటంటే ట్రెడిషన్ నెకెడ్ డైవ్ అన్నమాట. మొత్తం బట్టలంతా ఇప్పి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది, డైవ్ చేయాలి. సో సార్ చేస్తున్నారా మీరు? చేస్తలేదు. ఓకే, ఎందుకు చేస్తలేదంటే వీడియో హర్షిత గారు కూడా చూస్తారు కాబట్టి చేస్తలేదు. అవునా? ఓకే, హాయ్ సార్. Hi sir. So inside the ocean. So I have hope with me you will all ఇంగ్లీష్ ఏంట్రా? అందరూ కూడా చూస్తారు. మా ఇంగ్లీష్ అయితే మాట్లాడతాం, ఇంగ్లీష్ రాకపోతే అవును కదా. సో ఈరోజు లోపల ఏముందో నాతో పాటు మీరు కూడా చూస్తారన్నమాట. సో స్టే ట్యూన్, చూస్తుండండి. ఓకే, మీ అనుభూతి చేసిన రికార్డ్ అయితే మస్తు భయం అయింది. చాలా ఇంప్రూవ్మెంట్ అయింది, 50% ఇంప్రూవ్మెంట్ అయింది. అంతకన్నా ఎక్కువ ఏం చేస్తున్నా, సూపర్ ఎంజాయ్ చేసిన సెకండ్ డైవ్. ఇంకెక్కువ మాట్లాడితే నాకు దౌడలు వస్తున్నాయి. ఇప్పుడు థర్డ్ డైవ్ ఉన్నది ఖాళీగా. ఇవాళ మార్నింగ్ సెక్షన్లోనే 2 డైవ్స్ ఉన్నాయి కాబట్టి బ్యాకప్ సిలిండర్స్ కూడా యూజ్ చేస్తున్నాం. మనకు ప్రతి డైవ్ తర్వాత అయితే బ్లాక్ కాఫీ ఇస్తారు ఇన్స్టంట్ ఎనర్జీ కోసం. ఇంకా డిహైడ్రేట్ కాకుండా వాటర్ మెలన్ కూడా ఇస్తారు. ఈస్ మై మాస్టర్ అండ్ కోచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ డైవ్. Then here the temperature and then sorry. Where is the depth? Where is the Sorry. Here is the depth. Here it's written depth. Yeah. Here it shows you the oxygen percentage. So when you are on night drops, you need to change this, but you are not going to dive on night drops. This
30. ఎపిసోడ్ 2లో ఈ సార్ గురించి చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. సార్కి యాక్సిడెంట్లో ఒక కాళ్ళు అయితే పోగొట్టుకున్నారు. అయినా ఇప్పటివరకు 85+ డైవ్స్ చేసారు డిఫరెంట్ కంట్రీస్లో. తన కాళ్ళు పోయిందని ఇంట్లో కూర్చొని బాధపడకుండా తన లైఫ్ అయితే తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. సార్ అయితే నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు వేసిన స్కూబా డైవ్తో అయితే మన కార్తిక్ అయితే హాఫ్ సెంచరీ కొట్టిండు స్కూబా డైవ్లో. అందుకే చాక్లెట్లు పంచుతుండు అందరికీ. ఇంకా బ్యాక్ టు ఐలాండ్. లంచ్ అయినాక మళ్ళీ మన 4th అండ్ లాస్ట్ డైవ్ ఈ కోర్స్లో. ఇంకా రేపటి నుండి ఉండే డైవ్స్ ఫన్ డైవ్స్. ఒక డైవ్కి $50 తీసుకుంటారని చెప్పిన కదా ఎపిసోడ్ 1లో. రేపైతే మాల్దీవ్స్లో లాస్ట్ డే. రేపటికైతే 2 డైవ్స్ బుక్ చేసుకున్నాం అందరం. ఇంకా లంచ్లో పిజ్జా అండ్ ఫ్రైడ్ ఫిష్ ఆర్డర్ చేసిన. ఇంకా ఓపెన్ వాటర్ డైవర్ కోర్స్లో ఇదే మన లాస్ట్ డైవ్. ఇంకా మా డైవ్ మాస్టర్ ఫాతి మేము డైవ్ చేసే లొకేషన్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేము పోయే లొకేషన్లో షిప్ ఫ్రేక్ ఉంటుంది. షిప్ ఫ్రేక్ అంటే మునిగిపోయిన పడవ. ఈ చైనా కప్పనా కొడుకులు అయితే దేని ఇడిచిపెట్టరు. ఎవడో చైనా వాడు వచ్చి 27 మీటర్స్లో మన చైనా ఫ్లాగ్ పెట్టిపోయాడు. వాడు వచ్చి స్కూబా డైవ్ వేసి పోక దేశంగా దేశంలో అది వాటర్ లోపల మన ఫ్లాగ్ పెడితే ఏమవుతుంది వానికి. ఇంకా డే 3కి వచ్చే వరకు మనం ఓపెన్ వాటర్ డైవర్ కోర్స్ కంప్లీట్ చేసినాం. ఇంకా రేపు లాస్ట్ 2 డైవ్స్ ఉన్నాయి, ఫన్ డైవ్స్. ఇంకా ఇప్పుడైతే బ్యాక్ టు హోటల్. ఇగో ఈ నల్లబట్టతో ఇక్కడ బార్డర్ వేసారు కదా, ఇదంతా బిక్నీ లేని ప్రపంచం అనమాట. ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఈ రూల్స్ ఉన్నాయి. మళ్ళీ పబ్లిక్ ఐలాండ్ ఇది. ప్రైవేట్ ఐలాండ్ అయితే మన ఇష్టారాజ్యం. ఇంకా ఇటు సైడ్ మొత్తం ఇంద్రలోకంలో ఉన్నట్టే ఉంటుంది. రంభ, ఊర్వశి, మేనక అందరు ఉంటారు. నా కళ్ళతో చూడు మావా. ఇంకా నేను రోహిత్ అన్న కలిసి డైవ్ సెంటర్ పోయినాం. ఓపెన్ వాటర్ డైవర్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. మనకైతే ఫిజికల్ కార్డు ఉండదు. ప్యాడీ అనే యాప్లో డిజిటల్ కార్డు ఇస్తారు. ఇంకా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనం ఈ సర్టిఫికేట్ అడుగుతారు డైవ్ చేసేటప్పుడు. Finally with certified people. Yeah, we are certified open water certified divers. మనం ఇక ప్రపంచంలో ఎక్కడైనా కూడా 18 meters వరకు you guys are allowed. యా, ప్రపంచంలో ఎక్కడైనా సరే 18 minutes దాకా మేము 18 meters. సారీ 18 minutes. అంటే అది ఎన్ని మినిట్స్ అయినా అంటే సిలిండర్ అయిపోయే వరకు ఎన్ని మినిట్స్ అయినా చేయొచ్చు, కానీ 18 meters వరకు వీఆర్ అలౌడ్ టు డైవ్ అన్నమాట. 75 feet under water. యా, సో టుడే ఆర్ ద లాస్ట్ 2 dives ఇన్ అంటే ఫర్ దిస్ ట్రిప్ ఇట్స్ ద లాస్ట్ 2 dives. సో మన వాళ్ళందరూ అక్కడ రెడీగా ఉన్నారు, ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు సమ్ అదర్ లొకేషన్ టుడే. మనం ఉన్న ఐలాండ్ నుంచి దగ్గర 1 hour జర్నీ ఇన్ బోట్. సో ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? Yeah.
అండ్ దిస్ లొకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ మాల్దీవ్స్. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఛాన్సెస్, దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ టు సీ hammerhead sharks and good eagle rays, hammerhead sharks, tiger sharks ఇట్లాంటివన్నీ ఈ లొకేషన్లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ లక్ చెప్పలేం, బికాస్ ఓషన్ ఈజ్ ఓషన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం ఉన్నట్టు దగ్గర వస్తే లేదో తెలియదు మాకు. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. లక్ ఉంటే డెఫినెట్లీ మేము చూస్తాము, మీకు కూడా చూపిస్తాము. ఇంకా ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం అయితే లేకుండా శివ బ్రో చెప్పిండు కదా, ఈరోజు మేము డైవ్ చేసే లొకేషన్ మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుండి 1 hour 30 minutes జర్నీ. అందుకే బ్రేక్ఫాస్ట్ నితీష్ అయితే పార్సల్ అరేంజ్ చేసిండు. మనతో పాటు ఈరోజు ఒక ఫారెనర్ అమ్మాయి కూడా ఉంది. యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు మాల్దీవ్స్లో, సో కనిపిస్తున్నారు అనుకుంటా మీకైతే. అందుకే దగ్గర. సో చూస్తున్నారా, అమ్మాయి అయితే చాలా అందంగా ఉంది. మా సాయి తేజ సార్కి నచ్చేసింది అన్నమాట. ఇప్పటికే ఆల్రెడీ అంటే నేను ఎప్పుడు మాట్లాడాలా, నేను కూడా అమ్మాయితో మాట్లాడాలని తడబడుతున్నాడు అన్నమాట. బట్ సార్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్. ఓకే అంటే ఆయన నేను కాదు, కార్తీక్ గారు లేకపోతే రోహిత్ సార్, నేను కూడా వెరీ వీక్ అమ్మాయిలతో మాట్లాడాలి సార్ లాగా. సో ప్లీజ్ రోహిత్ సార్, ఆయన హీఈస్ ద వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మా రోహిత్ సార్. సార్ కొంచెం ప్లీజ్ మా సాయి తేజ గారికి కొంచెం హెల్ప్ చేస్తే అమ్మాయి. ఇంకా మఫుషి డైవ్ టీమ్కి బాయ్ చెప్పే టైం అయితే వచ్చింది.
ఇంకా వచ్చిన దగ్గర నుండి మా రూమ్ బాల్కనీలో ఒక్కసారైనా లంచ్ ఆర్ డిన్నర్ చేద్దాం అనుకున్నాం. ఈ రోజు అయితే పాసిబుల్ అయింది. ఇంకా వచ్చిన 3 days నుంచి ఈ రోజుకైతే మన హోటల్ టెర్రస్ మీదకి వచ్చిన. అసలు లాస్ట్ 3 days నుంచి అసలైన ముచ్చట చెప్పడం అయితే మర్చిపోయినా. మాల్దీవ్స్లో అయితే లిక్కర్ అయితే అమ్మరు. మీకు లిక్కర్ కావాలంటే మాత్రం పార్టీ బోట్ అని ఉంటుంది, అక్కడికైతే పోవాలి. అక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అదే పార్టీ బోట్. ఇంకా లేట్ ఎందుకు, ఇలాంటి దాంట్లో మనం లేట్ చేస్తామా? అస్సలకే లేట్ చేయం. ఇంకా చలో పోదాం రండి. ఇంకా కట్ చేస్తే ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ ఆ పెద్ద బోట్ ఎక్కి మందు తాగాలంటే ఫస్ట్ మనం ఈ చిన్న బోట్ ఎక్కి అక్కడ దానికి పోవాలన్నమాట. సో ఎలాగో మనం అక్కడికి పోయి బిల్ చేస్తాం కాబట్టి మనకి ఈ చిన్న బోట్ అయితే ఫ్రీగా పెట్టిండు. What is that? ఇంకా కింద అక్కడ కనిపిస్తుంది కదా అదే మన రెస్టారెంట్. రోజు మన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడనే చేస్తాం. ఇంకా ఈ రోజు కూడా మన లాస్ట్ బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్గా చేసి ఇంకా మఫుషి ఐలాండ్కి బాగా చెప్పే టైం అయితే వచ్చేసింది. ఇంకా ముల్లే మూట అన్ని సర్దుకొని బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా హోటల్ నుంచి అయితే నేను చెక్అవుట్ అయినా. నా ఫ్లైట్ 11 AM ఉంది మాల ఎయిర్పోర్ట్లో. సో డైరెక్ట్ అయితే హైదరాబాద్ కాదు, మళ్ళీ కొచ్చిలో 4 hours లేవర్ ఉంది. కొచ్చి నుంచి మళ్ళీ హైదరాబాద్. ఇంకా కార్తిక్, శివ, రోహిత్ బ్రో ఫ్లైట్ అయితే 12:30కి ఉంది. ఎపిసోడ్ 1లో చెప్పినా కదా మేమైతే కలిసి రాలే ట్రిప్ కానీ. సో వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు ట్రిప్, నేను మధ్యలో జాయిన్ అయినా. సో అందుకే ఫ్లైట్ సపరేట్గా బుక్ చేసుకున్నాం. ఎపిసోడ్ 1 ఎవరైనా చూడకపోతే చూడండి, క్లారిటీ ఉంటుంది మీకు. ఇంక ఎయిర్పోర్ట్కి అయితే స్పీడ్ బోట్లో 1 hour జర్నీ. మాల ఎయిర్పోర్ట్ నుండి మఫుషి ఐలాండ్కి స్పీడ్ బోట్ కాస్ట్ వచ్చేసి $50, అప్ అండ్ డౌన్ $100. మనం ఫ్లీట్ ఫుడ్ ప్యాకేజ్తో వచ్చినాం కాబట్టి మనకైతే ఇది ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. If it is cheaper, I will go buy here. Otherwise, I'll buy it. Normally, single mart price come nearly more than